హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతున్న మనసు మాట విందు స్టోరీలోని 82వ భాగం. ఇక్కడ రామ అమ్మాయి ఎవరు, ఎలా నిషాన్ దగ్గరికి చేరింది, ఎలా నిషాన్ వాళ్ళ ట్రాప్లో పడ్డాడు అనే దాని గురించి తెలుసుకునే పనిలో ఒక డిటెక్టివ్ని హైర్ చేసుకుని వారం రోజుల్లో డీటెయిల్స్తో పాటు అమ్మాయి కూడా నాకు కావాలి, ఒక్కరోజు మించినా సరే అమౌంట్తో పాటు నా గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది అని బేస్ వాయిస్లో వార్నింగ్ ఇవ్వటంతో ఆ డిటెక్టివ్ భయపడిపోయి, మీరు చెప్పిన టైంలోపు మీరు అడిగిన డీటెయిల్స్, మీరు అడిగిన వ్యక్తిని తీసుకువస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను టాప్ మోస్ట్ డిటెక్టివ్ కావటంతో రామ్ ప్రశాంతంగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఎలా అయినా డిటెక్టివ్ తెలుసుకుంటాడని. ఇటువైపు నిషాన్ స్పందన సడన్ గా ఫోన్ కట్ చేయటంతో ఏమైంది దీనికి, ఇన్ని రోజులు ప్రేమ ప్రేమ అంటూ వెనకపడి నా ప్రేమ చెప్తుంటే వినిపించుకోదేంటి, అర్జెంటుగా దీనిని చూడాలని ఉంది, ఏం చెయ్యాలి, వెళ్తే బావ తిడతాడేమో, ఇప్పుడిప్పుడే నిజం తెలిసింది కాబట్టి బాగా ఫైర్ మీద ఉన్నాడు, పైగా స్పందనతో నిజం చెప్పేస్తానన్నాడు. ఆలోపు నేను స్పందనతో కొన్నైనా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత స్పందన నా మీద కోపంగా ఉంటే ఆ హ్యాపీ మూమెంట్స్ చూపించి కూల్ చేసుకోవాలి, లేదంటే ముందున్న సాడ్ మూమెంట్స్ గుర్తుకు వస్తూ రాచి రంపాన పెడుతుంది రాక్షసి, పైకి కనిపించేంత ఇన్నోసెంట్ కాదది అనుకుంటూ రామ్ని పర్మిషన్ అడగటానికి కాల్ చేశాడు. కానీ రామ్ పూర్తిగా ఇగ్నోర్ చేశాడు నిషాన్ కాల్స్ని. నిషాన్ ఎందుకు కాల్ చేస్తున్నాడో ఈజీగా అర్థం చేసుకుని రామ్ కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో అసహనంగా నిషాన్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక రామ్ క్యాబిన్కి పర్మిషన్ అడగకుండా వెళ్ళి, అసలేంటి బావ నీ ఉద్దేశం, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి, పర్సనల్ ఫోన్ కూడా పక్కన పెట్టేశావు అని అడిగితే రామ్ సీరియస్గా, నువ్వెందుకు నాకు కాల్ చేస్తున్నావో తెలుసు కాబట్టి లిఫ్ట్ చేయటం లేదు, ఇప్పుడేంటి నువ్వు నా చెల్లి దగ్గరికి వెళ్ళి ప్రేమ వసూలు చెప్పుకోవాలి అనుకుంటున్నావా ఏంటి, నేనంత ఛాన్స్ ఇస్తాననుకోకు, నువ్వు చేసిన దానికి అనుభవించాలి కదా అని సైడ్ స్మైల్తో అంటే బావా అంటూ ఏడుపు మొహం పెట్టాడు నిషాన్. నువ్వు ఎంత ఏడుపు మొహం పెట్టినా కరిగే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, కాబట్టి నా దగ్గర ఈ ట్రిక్స్ ప్లే చేయొద్దు, బెటర్ లక్ నెక్స్ట్ టైం, వెళ్ళి నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయి, ఈవినింగ్ లోపు వర్క్ కంప్లీట్ కాలేదంటే నైట్ మొత్తం ఇలానే ఉంచేస్తాను అని వార్నింగ్ ఇవ్వటంతో నిషాన్ని నోట్లో కొనుక్కుంటూ, ఈ బావని ఎలా భరిస్తుంది నా చెల్లి, కాకిల ఎప్పుడు కావు కావు అని అంటాడు అని అనుకుని తన క్యాబిన్కి తప్పక వెళ్ళాడు. కానీ సీతతో ఆ న్యూస్ షేర్ చేసుకోవాలన్న సంతోషంతో వెంటనే సీతకి కాల్ చేశాడు. సీత అప్పుడే వాకింగ్ కంప్లీట్ చేసుకొని బెడ్ మీద కూర్చుంది. నిషాన్ నుంచి కాల్ వస్తుంటే ఏమైందో ఏమో అన్న కంగారులో కాల్ లిఫ్ట్ చేసి, అన్నయ్య అంతా బాగానే ఉంది కదా, ఇంత సడన్గా కాల్ చేశావు ఏంటి, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది రామ్ని దృష్టిలో పెట్టుకుని. నన్నెవరు ఏమీ అనలేదురా, నీతో నా హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే కాల్ చేశాను, ఆ ఇంట్లో నాకు బాగా క్లోజ్ అయిన వారు నువ్వు, స్పందు, బావ, అమ్మమ్మ కాక, సో మీతో షేర్ చేసుకోకపోతే ఎలా అని నవ్వుతూ అంటుంటే ఆ నవ్వులో ఎక్కడలేని ఉత్సాహం వినిపించింది సీతకి. సీత నవ్వుతూ, ఏంటి అన్నయ్య గుడ్ న్యూస్ అని అడిగితే నిషాన్ స్పందన మీద తన ప్రేమని బయట పెడుతూ, నేను స్పందుని లవ్ చేస్తున్నాను సీత, సాయంత్రం అందరితో ఈ విషయం చెప్పేస్తాను అని అన్నాడు. సీత షాక్ అయ్యి, ఇంత సడన్గా ఏంటన్నయ్యా, నిన్నటికి నిన్న స్పందనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నా దగ్గర టాపిక్ తీసుకురాకు అని నన్నన్నావు, మరి సడన్గా ఈ రియలైజేషన్ ఎందుకు అని అడిగింది. రామ్ అంతా సెట్ చేశాడేమో అన్న నమ్మకంతో. నిషాంత్ తడబాటుగా, అది ఇప్పుడు కాదురా, సాయంత్రం వచ్చాక మనం పర్సనల్గా మాట్లాడుకుందాం, ఫోన్లో మాట్లాడుకునే మ్యాటర్ కాదు అని సీతతో చెప్పటానికి ఇబ్బంది పడుతూ ఉంటే
సీత సంతోషంగా రామ్ అంతా సెట్ చేశాడని అర్థం చేసుకొని, ఓకే అన్నయ్య, సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని స్పందనకి కూడా చెప్తాను అంటే, నో నో సీత, నేనే చెప్తాను స్పందనకి డైరెక్ట్గా నా మనసులో ఉన్న మాట. నన్ను మన నువ్వేమీ చెప్పకు సీత, ఐఎమ్ సో హ్యాపీ అని తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ ఉంటే, సీత కూడా సంతోషంగా, మొత్తానికి నా అన్నయ్య త్వరలో ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడన్నమాట. పైగా మనమందరం లైఫ్ లాంగ్ ఒకే చోట ఉంటాం. నాకైతే ఈ విషయంగా చాలా హ్యాపీగా ఉంది అని అంది సీత. ఇది అది ఇంకొక విషయం రా. నేను స్పందనని పెళ్లి చేసుకున్నాక తప్పకుండా ఈ ఇంటి నుంచి బయటికి వస్తాను. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఈ విషయంలో నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని సీత మనసులో మాట అర్థం చేసుకుంటూ అనగానే, సీత ముందు డిసప్పాయింట్ అయినా ముందుగానే నిషాన్ అన్నీ చెప్పి ఉండటంతో, నీ ఇష్టం అన్నయ్య, నీ ఎదుగుదలని ఆపేవాళ్ళు ఎవరూ లేరు కదా మన ఇంట్లో అని అనటంతో, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. బాయ్ సీత అంటూ ఫోన్ కట్ చేసి స్పందనకి చేయాలనుకున్నాడు. కానీ రామ్ వార్నింగ్ గుర్తుకు వచ్చి, ఈ రాక్షసి నా ఫోన్ కట్ చేసింది కదా, ఇంకెందుకు ఫోన్ చేయటం, వర్క్ అయినా త్వరగా కంప్లీట్ చేసుకుంటే సాయంత్రం త్వరగా వెళ్ళి దానిని కాంప్రమైజ్ చేయొచ్చు అనుకుని వర్క్లో నిమగ్నమయ్యాడు. కష్టంగా మనసుని కంట్రోల్ చేసుకుంటూ సాయంత్రం వరకు మధ్యలో భోజనం కూడా లైట్గా తినేసి వర్క్తోనే గడిపేసిన నిషాన్ తన వర్క్ కంప్లీట్ కావటమే హుషారుగా వర్క్ రామ్కి సెండ్ చేసేసి తన ఎండి పోస్ట్ నుంచి దిగిపోతూ స్పందన కోసం పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. అప్పుడే స్పందన కూడా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది అలసటగా. ఇద్దరూ ఒకేసారి వాళ్ళ వెహికల్ దిగారు. ఇటు స్పందన స్కూటీ మీద దిగితే అటు నిషాన్ తన కారు నుంచి దిగాడు. నిషాన్ని చూసి స్పందన మనసులో, ఉదయం బావ చాలా సంతోషంగా ఉన్నాడు, పైగా ఐ లవ్ యూ కూడా చెప్పాడు, ఎందుకు అడుగుదామా అని అనుకుంది. ఇటువైపు నిషాన్, ఇది ఒంటరిగా దొరికేసింది, వదలకూడదు, దీన్ని ఇప్పుడు వదిలాను అంటే బావ వచ్చి ఇరికించేస్తాడు అనుకుంటూ స్పందన వైపు అడుగులు వేశాడు. ఇటు స్పందన కూడా ఏదైతే అది అయ్యిందని మార్నింగ్ కాల్ చేసి ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి నిషాన్ వైపు అడుగులు వేసింది. ఇద్దరు కరెక్ట్గా దగ్గరికి వచ్చారో లేదో అప్పుడే రామ్ కారు హారన్ కొట్టాడు. ఆ హారన్ సౌండ్కి ఇద్దరు రామ్ కారు వైపు చూపు తిప్పితే రామ్ స్టైల్గా తన కారు డ్రైవింగ్ సీట్ నుంచి దిగి నిషాన్ వైపు వెటకారంగా చూస్తూ, మీరేంటి ఇక్కడ అని అడిగాడు. అది తాతయ్య, బావా అంటుంటే నిషాన్ కంగారుగా, బావా నువ్వు ముందు లోపలికి పో, నా చెల్లి నీకోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది, నేను నీ చెల్లితో కొంచెం ఇంపార్టెంట్గా ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బావా, లేదంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అని అంటే, రామ్ కార్నర్ స్మైల్తో, అవునా, మరి నాకు కూడా స్పందనతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడే పని ఉందే, పైగా సీత కూడా స్పందనతో మాట్లాడాలి, ఇమీడియట్గా తీసుకొని రూమ్కి రమ్మని చెప్పాలి, ఇప్పుడే తన కాల్ కట్ చేశాను, ఇలా స్పందన కనిపించింది అని చెప్పి స్పందన వైపు చూస్తూ, నువ్వు నీ బావతో చాలా ఇంపార్టెంట్గా మాట్లాడాలా, నీ బావలాగా అని సాగదీస్తూ అడిగారు. రామ్ కళ్ళల్లో వెటకారం, మాటల్లో కోపం రెండూ గమనించిన స్పందన అయోమయంగా మొహం పెట్టి, ఏమైంది అన్నయ్యకి ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడూ లేనిది ఇంత వెటకారం ఏంటి అన్నయ్యలో అనుకుంటూ నిషాన్ వైపు చూసింది. ఇక్కడ నిషాన్ టెన్షన్గా మనసులో, బాబోయ్, ఇది ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఇంకేం లేదు, నా చేతికి చిక్కదు దొరకదు, ఇంకా చెప్పాలంటే కావలసినంతగా ఆడుకుంటుంది, నో, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే స్పందన ఎటువైపు తెలుసుకోలేక అన్నయ్య అది అని అంటుంటే, నో స్పందు, ముందు పద
అయినా నిషాన్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పు? ఇంట్లోనే కదా ఉండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. పైగా మీరిద్దరు కాబోయే భార్యాభర్తలు కదా అని సాగదీస్తూ చెప్పి, అంతే కదా బావా అని అంటే, నిషాన్ వెలిగిపోతున్న మొహంతో, అంతే అంతే బావా, నీ చెల్లే కదా నా పెళ్ళాం అని స్పందన వైపు చూస్తూ అందగానే స్పందనకి కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ కలిగింది. సడన్ గా నిషాన్ అలా అనటంతో యాక్చువల్గా తన మనసులో నిషాన్ పొరపాటున మార్నింగ్ డ్రింక్ చేసి అలా మాట్లాడాడేమో అన్న అనుమానం ఉంది. కానీ ఇప్పుడు అతని స్టడీగా నిలబడి ఉండటంతో పాటు కళ్ళల్లో కూడా ఎక్కడా తాగినట్టు కనిపించటం పోవటంతో నిషాన్ మాటలు తనని షాక్కి గురి చేశాయి. అబ్బో అన్నట్టు చూసిన రామ్, సరేలే, మరి మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడే నా చెల్లితో మాట్లాడాలి. సో తొందరగా సో పదరా స్పందు అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్తూ ఓరగా తల వెనక్కి తిప్పి కోపంతో బుసలు కొడుతున్న నిషాన్ని చూస్తూ అల్లరిగా కన్ను కొట్టి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ చూపించాడు. తన మొబైల్ మెసేజ్ రింగ్ టోన్ రావటమే అసహనంగా ఓపెన్ చేసిన నిషాన్కి అందులో రామ్, ఇప్పుడు నా చెల్లికి నీ గురించి నిజం చెప్పబోతున్నాను బావా, ఎలా ఆపుతావో నేను చూస్తాను. వన్స్ నా చెల్లికి నిజం తెలిసాక ఉంటుంది చూడు నీకు. బాబోయ్, అది ఊహించుకుంటేనే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో నేను ఇప్పుడే డిసైడ్ అయిపోయాను నిజం చెప్పేయాలని. ఎంతైనా నీకున్న ఒక్కగానొక్క భావని కదా, ఈ మాత్రం నిన్ను ఇరికించచ్చులే అని నవ్వుతున్న ఎంఏజే పెట్టి సెండ్ చేశాడు. అది చూసిన నిషాన్ రియాక్షన్ ఎలా ఉందో మనం తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఒకసారి స్వాతి రాహుల్ దగ్గరికి వెళ్దాం పదండి. పాపం 3 రోజుల నుంచి ఒకే పొజిషన్లో ఉండలేక నడుము నొప్పి వస్తుంది అంటున్నాడు. మొన్న అభి సార్ వాళ్ళ ఇంట్లో నాకు ఫుల్ ఫుల్ కోఆపరేట్ చేశావు కదా. ఇందాక 10 నిమిషాలు ఆగితే అంతా అయిపోయేది కానీ ఆ రోజు ఆపేశావు. పర్వాలేదు, ఈరోజు అన్ని హక్కులు వచ్చేశాయి కాబట్టి ఆపేవాళ్ళు లేరు, అడిగే ప్రసక్తి లేదు అని కార్నర్ స్మైల్తో అంటూ స్వాతి భుజం దగ్గర డ్రెస్ని ఫోర్స్గా లాగాడు. దెబ్బకి వన్ సైడ్ గుండెల వరకు చినిగిపోయిన డ్రెస్ని చూసి స్వాతి కంగారుగా రాహుల్ అని అరుస్తూ కవర్ చేసుకోవటానికి ట్రై చేసింది. కానీ రాహుల్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్వాతి చేతిని తన చేతులతో లాక్ చేసి, ఎక్కడికి తప్పించుకుంటావే అని కార్నర్ స్మైల్తో అంటూ స్వాతి గుండెల మీద ముద్దు పెట్టాడు. మొదటిసారి డైరెక్ట్గా రాహుల్ అక్కడ ముద్దు పెట్టడం. ఇప్పటి వరకు ఎప్పుడైనా ముద్దు పెట్టిన డ్రెస్ మీద పెట్టేవాడు. పైగా మొన్న రామ్ వాళ్ళ ఇంట్లో కూడా డ్రెస్ మీద ముద్దులు పెట్టుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా పెట్టడంతో స్వాతి శరీరం షేక్ అయ్యి షాక్తో బ్రేక్ అయ్యేలా ఉంది. కానీ రాహుల్ అదేమీ పట్టించుకోకుండా స్వాతి కళ్ళల్లోకి కన్నింగా నవ్వుతూ చూస్తూ, ఈ రోజు నిన్ను కాపాడటం ఆ దేవుడి తరం కూడా కాదు అంటూ స్వాతిని అల్లుకుపోవటానికి ట్రై చేశాడు. కానీ స్వాతి రాహుల్ని నెట్టడానికి ట్రై చేస్తూ, ప్లీజ్ రాహుల్ వదిలేయ్ అని స్వాతి అరుస్తూ ఉంటే చిరాకు వచ్చిన రాహుల్ తన నోటిని పెదవులతో మూసేసి 2 చేతుల్ని వెనక్కి ఒక్క చేతితో లాక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు ముద్దు పెడుతూ ఉంటే స్వాతికి దిమ్మ తిరిగిపోతుంది. రాహుల్ని ఎలా ఆపాలో స్వాతికి అర్థం కావట్లేదు. ఆగే పొజిషన్లో రాహుల్ లేడు. ఏది మాట్లాడినా తనకే తిరిగి తగులుతుంది. అసలు రాహుల్తో పెళ్లి బంధాన్ని యాక్సెప్ట్ చేయని తను ఇప్పుడు ఏకంగా శారీరక సంబంధం ఉంటే తన వల్ల కావటం లేదు. ఎలా తప్పించుకోవాలో అర్థం కాక గుండె వేగం పెరిగిపోతూ ఉండటంతో స్పృహ తప్పేలా ఉంది. ఇంతలో రాహుల్ పెదవులు వదిలి, అందుకే ఆ కాకి గొంతేసుకొని అరుస్తూ ఉంటావు? చుట్టుపక్కల వాళ్ళందరి ముందు నన్ను రేపిష్ని చేస్తున్నావా? నాకు తెలిసే నీ ప్లాన్, కానీ నీ ప్లాన్ ఎప్పటికీ సాగదు. నువ్వు నోరు మూసుకోలేదనుకో, ఫస్ట్ టైం నాలో బీచ్ని చూస్తావు. అనవసరంగా నా కింద నలిగిపోయి స్పృహ లేకుండా కోల్పోతావు. అవసరమా అదంతా? నువ్వు నోరు మూసుకుంటే మన ఫస్ట్ నైట్ అయిపోతుంది కదా అని విసుగ్గా అంటుంటే స్వాతి ఏడుస్తూ, ప్లీజ్ రాహుల్, నేను దీనికి రెడీగా లేను, నన్ను వదిలే
అని బ్రతిమలాడుతూ ఉంది. రాహుల్ స్వాతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, వదిలేయాలా? వదిలేస్తే నాకేంటి? నేను దీనికోసం అరేంజ్మెంట్స్ చేసుకుంది ఎందుకు? ఒంటరిగా నిన్ను ఈ ఫ్లాట్‌కి తీసుకువచ్చిందెందుకు? నాకు అదే దక్కకపోతే వేరేది ఏదైనా దక్కాలి కదా! సో ఏం చేస్తావు నువ్వు నా కోసం? అని కార్నర్ స్మైల్‌తో అడిగాడు. రాహుల్ నుంచి తప్పించుకోవాలనుకున్న ఒకే ఒక్క కారణంతో ఆ సమయంలో ఇంకేమీ ఆలోచించకుండా, ఏం చేయమంటావు? నువ్వే చెప్పు రాహుల్. నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను అని ఒప్పుకోవటమే. రాహుల్ సాటిస్ఫై అయినట్టు స్వాతి వైపు చూస్తూ, గుడ్. ఇదే మాట. ఇదే మాట మీద ఉండు అంటూ స్వాతి మీద నుంచి లేచి తన టీషర్ట్ తీసి స్వాతి మీదకి విసిరేసి వేసుకొని లేచి బయటికి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. స్వాతిని ఎలా డీల్ చేయాలి, ఇప్పుడు స్వాతికి ఎలా లాక్ చేయాలి అని ఆలోచిస్తూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.